హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కిరెడ్డి వ్లాగ్స్. ఇవాళ అయితే మనం కొరుట్ల పోయేద్దాం. ఎందుకంటే కొరుట్లలో గణపతులు క్రేజీ ఉన్నాయంటే మనం ఎట్లా ఇడిచి పెడతాం మళ్ళా. సో మనమైతే ఇప్పుడు రామదాసు ఆర్ట్స్కి వచ్చినాము కొరుట్లలో. మన ఇండియాలో ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా ఎంజాయ్ చేస్తారో చేయరో తెలియదు, కానీ వినాయక చవితి వచ్చిందంటే చాలు 9 రోజులు ఉంటుంది చూడు. వేరే ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నో జెండర్ ఈక్వాలిటీ, మొత్తం ఇచ్చి పాడేస్తారు ఏడు దాడా. మీరు కానీ మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తేనే మనకు రీచ్ అనేది పోతుంది. రీచ్ మన ఛానల్కి రావాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. లైక్ కొడితేనే ఆ రీచ్ అనేది వస్తుంది, లేకపోతే ఆ రీచ్ రాదు. సో అందరూ లైక్ కొడతారని అనుకుంటున్నాను. గణపతులు అయితే ఈ ఇయర్ ఇచ్చి పాడేసినాయి చూడండి. ఇదైతే ఇటుపక్క హనుమంతుడు, ఇంకేదో దేవత ఉంది, బాగుంది. చాలా చూడడానికి అయితే వేరే అనిపిస్తుంది. ఇది కూడా సింహాసనం మీద కూర్చొని ఉంది. ఈ పక్కంది మనకు తెలిసిందే కదా, పెద్ద మత్తలు అంటే ఎట్లుంటుంది, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇటేదో చెట్టు మీద హంస అనుకుంటా, అదే నెమలిక. ఇది గోమాత ఆవు పైన ఉంది, మొత్తం వేరే ఉంది ఇది కూడా. ఇది చూడండి, సింహాల మీద కూర్చొని ఉంది గణపతి అయితే. లాస్ట్ గణపతి అయితే గద్ద మీద ఉంది. ఇది చూడండి మంచిగా. ఈ గణపతి అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే గణపతులు ఎట్లుండాలో అట్లుంది, మంచిగా కూర్చొని బుద్ధిగా. ఇది కూడా అదే మోడల్ సేమ్, ఒక డిజైనింగ్ ఎక్కువ వచ్చింది. గణపతులు యాక్చువల్గా పెయింట్ కోటింగ్ కానీ ఇవైతే మొత్తం వేరే ఇచ్చి పాడేసారు గణపతులకి. ముందు చూడురి, వైట్ పంచ గణపతులు, ఏదైతే శివుడు గణపతి అంటారు దాన్ని, పైన కిరీటం, ఆ కిరీటంలో శివుడు ఉంటాడు. ఇవి చూడండి, ఇవన్నీ సేమ్ మోడల్ గణపతులు, ఒక రో మొత్తం అవే ఉన్నాయి మీరు చూసినట్టయితే. ఈ ముందు చూస్తున్న గణపతులు అయితే అయ్యప్ప స్వామి గణపతులు అనుకుంటా. పైన 2 అయ్యప్ప స్వాములు ఉన్నాయి ఇట్లా, అంటే అటు సైడు ఇటు సైడు. ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే శివుడు ఉన్నాడు, ఇందాక చూసినాం కదా, సేమ్ అలాంటి గణపతి అనుకుంటా. ఈ రో మొత్తం సేమ్ ఈ అయ్యప్ప స్వామి గణపతులే చూసినట్టయితే. మీరు చూడండి, క్రేజీ అనిపిస్తలేవు గణపతులు. మనం ప్రజెంట్ అయితే శిల్పకళ ఆర్ట్స్కి వచ్చేసినాము. ఇది రామ్దాస్ పక్కనే ఉంటుంది, అంటే కొంచెం దూరంలో ఉంటుంది. ఈ కూర్చున్న గణపతులు అయితే అసలు ఫీల్ గుడ్ గణపతులు, చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చూసినా కూడా అంత బాగుంటాయి గణపతులు. ఇది చూడండి, రో మొత్తం అవే గణపతులు. ఒక దగ్గర ఒక గణపతి ఉందంటే రో మొత్తం అవే గణపతులు పెడతారు మ్యాక్సిమం. ఈ గణపతి చూడండి, రైట్ సైడ్లోది ఎలిఫెంట్లు అటు ఇటు ఉన్నాయి, మధ్యలో రాముడు. గణపతి అయితే చిన్నగా మస్తుంది, ఉంటుంది కావచ్చు ఒక 10K అట్లా. ఇది ఇందాక చెప్పిన కదా నేను, కిరీటంలో శివపార్వతులు ఉన్నారు అని చెప్పేసి. ఇవి అవే గణపతులు అన్నమాట. పక్కన గోపికలో మరి సంథింగ్ ఎవరో తెలియదు నాకు కూడా. ఇవన్నీ అవే గణపతులు. హీరో కూడా. ఈ గణపతులు చూడండి అసలు క్రేజీ. ఇవన్నీ ఈ సింహాసనం మీద ఉంది. నాకు ఇక్కడ ఈ శిల్పకళ ఆర్ట్స్లో గణపతులు చూసినాక పిచ్చిలు వేసేసింది, ఎందుకంటే మంచిగా నార్మల్ హైట్తోని డిజైనింగ్ అయితే ఇచ్చి పడేసిండు గణపతులన్నీ. అసలు గణపతికి ఏ లోట్లు చేయకుండా చేసిర్రు, అంత క్రేజీ ఉన్నాయి. మీరు ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే రథం మీద గణపతి, అసలు క్రేజీ థాట్ అసలు అది. చూడండి ఎన్ని దేవుళ్ళు కవర్ అయినాయో రథం మీద, చాలా బాగుంది కదా. చూడండి నాగంబాముల గణపతి, ఇవన్నీ కూర్చొని ఉన్న గణపతులు ఎందుకో కానీ చాలా క్రేజీగా అనిపిస్తాయి, ఎందుకో తెలియదు. అది చూడండి లాస్ట్కి అది శివుడు గణపతి అనుకుంటా, అంటే శివుడు ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు అది ఉంటుంది కదా, ఆ రూపంలో ఉన్నాడు గణపతి. ఇది చూడండి సింహాసనం మీద క్రేజీ ఉంది గణపతి, అది కూడా సేమ్. ఇవన్నీ అసలు ఒక రోలో ఒక గణపతి ఉందంటే మొత్తం రో మొత్తం అవే గణపతులు ఉన్నాయి, ఆ మోడలే, ఆ డిజైనింగ్తో. ఇవి కూడా అంతే సేమ్ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా ఏమంటారు, ఆయిల్ కోటెడ్ గణపతులు ఇవన్నీ. ఎందుకంటే ఆయిల్ కోట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఎండ కొట్టినప్పుడు షైన్ అవుతుంది గణపతి, లేకపోతే ఏదైనా లైటింగ్ కొట్టా కూడా షైన్ అవుతుంది, కాబట్టి ఆయిల్ కోట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈ ముందున్న గణపతులు చూడురి, ఒక ఎత్తు ఒక రథాన్ని గుంజుతూ ఆ గణపతి ఆ రథంలో కూర్చున్నట్టుంది. ఇది లెఫ్ట్ సైడ్లో చూడండి హనుమంతుడు, ఇది రామరూపం అనుకుంటా, రాముడు రూపంలో ఉన్న గణపతి. ఇదైతే ఇంకా వేరే ఉంది, ఇది అసలు ఫార్మర్స్ రిలేటెడ్ అనుకుంటా, ఎందుకంటే ఫార్మర్స్ వ్యవసాయం చేసేటప్పుడు నాగళ్ళు ఉంటాయి కదా, దాన్ని ఉద్దేశించి పెట్టినట్టున్నారు. ఇది ముందుది అయితే కృష్ణుడు, పైన శివపార్వతులు, చాలా బాగుంది. ఇది వెంకటేశ్వర స్వామి అవతారం అనుకుంటా.
ఇది కూడా చాలా బాగుంది అసలు. హంస మీద, అదే నెమలి మీద, ఇది చేప మీద ఉంది గణపతి. డిఫరెంట్ స్టైల్. ఈ గణపతి అసలు క్రేజీ అనిపించింది నాకు చూసినప్పుడు. ఎందుకంటే శివలింగానికి గణపతి అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఆ ఫీలే వేరే ఉంటుంది. ఎందుకంటే శివలింగం అంటే మనం ఫస్ట్ దేవుని మొక్కేటప్పుడే మనం గణపతిని ఫస్ట్ మొక్కుతాం కాబట్టి అది వేరే ఫీల్ ఉంటుంది. ఇది చూడండి, రెండు ఎడ్ల మధ్యలో అది గణపతి. అసలు ఈ బ్లాక్ కలర్ గణపతులు ఏందో కానీ బ్లాక్ కలర్ చూస్తేనే గణపతులు అట్రాక్ట్ అయిపోతాం, ఎందుకో తెలియదు మరి. ఇది చూడండి, అసలు హనుమంతుడి కాన్సెప్ట్ మీద గణపతులు చాలా వచ్చినట్టున్నాయి ఈ ఇయర్. అన్ని గణపతులు దాదాపు హనుమంతుడు కాన్సెప్ట్ మీద ఉన్నాయి. ఇది చూడండి, అది యాక్స్ పట్టుకొని గణపతి ఉంది. ఇక్కడ చూసినట్టయితే పాము మీద, ఒక గుట్ట మీద పాము గణపతి అన్నట్టు. ఇది కూడా సేమ్ బ్లాక్ కలర్ గణపతి ఇందాక చూసినాం కదా, అది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది అంతే. ఇది ముందుంది అయితే మొత్తం రాక్ రిలేటెడ్ అంట, అంటే రాక్తో చేసింది అది. రాక్ అంటే పైన కోటింగ్ ఉంటుంది కదా, ఆ కోటింగ్కి అది అతకబెట్టిర్రంట, ఇట్లా కోటింగ్ చేసిర్రంట. క్రేజీ ఉన్నాయి. ఇవన్నీ సేమ్ గణపతులు ముందు ఇందాక చూసినాం కదా, అంటే అది కూడా పెద్దది, ఇది చిన్నది. సేమ్ ఆ నాగళ్ళు పట్టుకొని ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే, అంటే ఇప్పుడు స్కూల్ చదివే వాళ్ళు ఉంటే చిన్నవి పెట్టుకుంటారు కదా కొంతమంది, ఇట్లా 8th క్లాస్ ఆ టైప్లో వాళ్ళకి ఈ షెడ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ 5 feet 4 feet గణపతులు ఉన్నాయి దాదాపు. ఈ గణపతులు చూసుకొని ఈడ ముందు చూసినట్టయితే ఈ గణపతులు అసలు క్రేజీ అంటే అసలు క్రేజీ ఉన్నాయి. ఇది చూడండి, వెనకాల అదేదో చక్రం లాగా పెట్టి ఆ గణపతి అసలు లుక్కే దానివల్ల వచ్చేసింది. మీరు చూసినట్టయితే దాదాపు కట్టిన పంచలే ఉన్నాయి గణపతులకి. మొత్తం ఈ ఇయర్ మొత్తం అసలు డిఫరెంట్ థాట్స్తో వచ్చారు గణపతులు, ఆర్టిస్టులు కూడా. ముందు చూడండి, ఇదైతే ఓల్డ్ మోడల్ గణపతి. లాస్ట్ ఇయర్ కూడా ఈ గణపతి ఉండే, అయోధ్య గణపతి అంటుండే అప్పుడు. ఇది చూడండి, ఇటు పక్కన అయితే బాతుల మీద గణపతి ఉంది, అంటే బాతు రథంలో గణపతి ఉంది. ముందు చూసినట్టయితే ఎద్దు మీద గణపతి ఇట్లా కూర్చొని ఉంది మంచిగా. క్రేజీ ఉన్నాయి కదా అసలు గణపతులు. ఈ గణపతులు అన్నీ చూస్తుంటే నాకైతే ఇది నచ్చలేదు అన్న క్వశ్చన్ మార్క్ రాలేదు నా మైండ్లో. ఇది బాగాలేదు అన్న గణపతి నాకు ఏది అనిపించలేదు. మీరు చూసుకున్నట్టయితే ఈ ముందున్న గణపతులు చూడండి, ఒకటి కూర్చొని ఉంది, ఒకటి నిలబడి ఉంది. అదొక్కటే డిఫరెన్స్ మనకి ఆ గణపతుల్లో. ఈ ముందున్న గణపతులు చూసినట్టయితే ఒక గణపతి చూస్తే చాలు రో మొత్తం సేమ్ గణపతులు, అసలు చేంజే లేదా గణపతులల్లో. మొత్తం క్యాప్ పెట్టుకొని అవి. ఇది చాలా బాగుంది. అటుపక్క రాముడు లక్ష్మణుడు గణపతి అయితే కిర్రాక్ అనిపించింది నాకు చూసినాక. ఇవన్నీ అంతే సేమ్. ఇది చూడండి, ఈ టోపీలు పెట్టుకున్న గణపతులు కూడా చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి, ఎందుకో తెలియదు. మంచిగా కూర్చొని వాళ్ళు అవి చేసేవి కూడా చిన్నగా చేస్తారు ఆ టోపీ గణపతులు, ఎందుకంటే చిన్నగా చేస్తేనే అది లుక్ వస్తుంది కాబట్టి. మీరు చూడండి, వేరే ఉన్నాయి కదా గణపతులు అయితే నాకైతే మస్తు అనిపించినాయి. మీరు ఇంకా మన వీడియోని ఇట్లా లైక్ చేయకపోయినా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకున్నా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్.